సందేహం లేదు. పాపం చాలామంది ఎంతో దుఃఖపడుతూ ఉంటారు. కానీ అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే మనకంటే కూడా దుఃఖపడేవాళ్ళు ఇంకా చాలామంది ఉండనే ఉంటారు ప్రపంచంలో. వాళ్ళతో కనుక పోలిస్తే మనకున్నటువంటి దుఃఖం అనేది చాలా తక్కువ. కాబట్టి ఇది కూడా ఒకటి ఉంది, ఒక విషయం ఉంది. ఇంకా చాలా దుఃఖం ఉన్నవాళ్ళు చాలామంది ఎంతోమంది ఉండనే ఉన్నారు ప్రపంచం. వాళ్ళ గురించి మనకు తెలియదు అంతే. ఎంతెంత దుఃఖాలను అనుభవించే వాళ్ళు ఈ ప్రపంచంలో ఉన్నారనే విషయం మనకి తెలియదు. కాబట్టి మనకొచ్చిన దుఃఖం మాత్రమే మనకు తెలుసు. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే అయ్యో నాకు చాలా పెద్దది వచ్చేది, ఇంకా జీవితంలో నేను దీని నుంచి బయటకు రాలేను అనేటటువంటి భావనని మనం తెచ్చుకుంటున్నాం. కానీ వాస్తవంగా చూస్తే మనకంటే ఇంకా ఎన్నో కష్టాల్లో ఉండేటటువంటి వాళ్ళు, కానీ వాటన్నిటిని కూడా ఎదిరించి ధైర్యంగా బతుకుతున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. తర్వాత వాటన్నిటి నుంచి బయటకు వచ్చి ఉత్తమమైనటువంటి స్థితికి వచ్చిన వాళ్ళు చాలామంది ప్రపంచంలో ఉండనే ఉన్నారు. కాబట్టి ఈ విషయాల్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి. ఈ ఒత్తిళ్ళు వచ్చినప్పుడు, ఇటువంటి ఒత్తిళ్ళు, ఇటువంటి కష్టాలు వచ్చినప్పుడు తప్పకుండా దానికి ఒక పరిహార మార్గం అనేది ఉండనే ఉంటుంది. ఆ పరిహార మార్గాన్ని మనం చక్కగా ఆలోచించి, ఈశ్వరుడు ఎక్కడో ఒక చోట దానికి ఒక పరిహారాన్ని ఉంచుతాడు. కాబట్టి అటువంటి సందర్భంలోనే ఇంకా ధైర్యంగా ఉండాలి. ఏమీ లేని సందర్భంలో ధైర్యంగా ఉంటే ఆ ధైర్యానికి ఉపయోగం ఏముంది? ఈ కష్టాలు వచ్చినటువంటి సందర్భంలో మనం దృఢంగా నిలబడితేనే ఆ దార్ఢ్యానికి ఒక విలువ ఉంటుంది.